నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అలానే ఉంది. అసలైన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఎన్ని మార్పులు చేసినా మరో 5 ఏళ్ల వరకు ఆగాల్సిందే. అయితే ఓటమి తర్వాత అందుకు కారణాలను వెతుక్కుంటున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు మరోవైపు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ప్రజల్లోకి వెళ్లే ముందు కొన్ని మార్పులతో వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా పార్టీ పేరు మార్పు. అయితే ఎక్కువ మంది పార్టీ నాయకులు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా తిరిగి ప్రజల్లో తీసుకెళ్లాలని పార్టీ అధినేత కేసీఆర్కు విన్నవిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనూ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో దీనికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ పార్టీగా ప్రజల్లో మనకు బలమైన గుర్తింపు ఉంది. పార్టీ పేరులో తెలంగాణను తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్స్ పై ప్రభావం చూపుతుంది. బీఆర్ఎస్ తమది కాదనే భావన ప్రజల్లో ఏర్పడుతుంది. కనీసం 1-2% ప్రజల్లో ఆ భావన ఏర్పడినా మన పార్టీకి ఆ మేరకు ఓట్లు దూరమయ్యాయనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. బీఆర్ఎస్ గా మారిన తర్వాత అంతగా కలిసి రాలేదనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలు, ప్రజలు ఇదే విషయాన్ని మాతో ప్రస్తావిస్తున్నారు. పార్టీకి వరమైన తెలంగాణ సెంటిమెంట్ ను దూరం చేసుకోవద్దు, తిరిగి టీఆర్ఎస్ గా మారిస్తే బాగుంటుంది. ఇది మెజారిటీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం. ఒకవేళ జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే దాన్ని అలాగే ఉంచేసి రాష్ట్ర రాజకీయాలకు టీఆర్ఎస్ ను తెర మీదకు తీసుకువచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్ కుమార్ వంటి వారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుంది. అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకెళ్లాలా అని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ప్రతిపాదించినట్లు సమాచారం. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయం చేయాలని చూస్తున్న గులాబీ బాస్, ఆయన కొడుకు మరి లీడర్లు సూచించినట్లు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తారా, లేదంటే ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ ని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి. కేసీఆర్ దీనిపై ఏ డిసిషన్ తీసుకుంటారని గులాబీ లీడర్లు వెయిట్ చేస్తున్నారు.